బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అంటే ఏం లేదు, ఒకటి పోయినా కూడా ఇంకోటి మీకు ఉంటుంది. అంటే యూ సీ టు ఇట్ దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు. ఒక చోట పోయినా కూడా ఇంకో చోట వచ్చేలాగా మీరు యూ సీ టు ఇట్ దట్ టు టేక్ దట్ కేర్. అల్టిమేట్ ఎవ్రీ ఫిలిం సక్సెస్ కావాలనే మేము ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు నా 25 ఫిలిమ్స్లో ఆల్మోస్ట్ 18 ఫిలిమ్స్ ఇప్పటికీ సక్సెస్. దిస్ 25th ఫిలిం. 18+6లో ఉన్నాను 24. సో ఇది డెఫినెట్గా ఇస్ గోయింగ్ ఇస్ వెరీ గుడ్ హిట్. ఇంకా రేంజ్ అది ఏందనేది 23rd తెలుస్తుంది. సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నేను రెండు ఈక్వల్ అయినా. సో ఫెయిల్యూర్ అయిపోయిందని షేక్ అవ్వను, సక్సెస్ వచ్చిందని ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళాను. గుడ్, మనం అనుకుంది రిజల్ట్ వచ్చింది. సో సక్సెస్ అయ్యాం. వాట్ నెక్స్ట్? జనరల్గా ఒకప్పుడు రామానాయుడు గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు ఇలాంటి ప్రొడ్యూసర్స్ని ఒక గౌరవంగా, ఒక మర్యాదగా, ఒక రెస్పెక్ట్తో చూసేవారు. పోను ఆ రెస్పెక్ట్ తగ్గిపోయింది ప్రొడ్యూసర్స్లో. ప్రొడ్యూసర్స్ అంటే ఎంతసేపు డబ్బు పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్లో డబ్బులు మిగిలితే ఆ డబ్బుల్ని సినిమాలకు పెట్టేవాళ్ళు. ఇలా ఒక టాక్ వచ్చింది. ఈ టైంలో మీకు అగైన్ ద సేమ్ స్టేచర్ వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని ఈరోజు రామానాయుడు గారితో, సురేష్ బాబు గారితో, అల్లు అరవింద్ గారితో అలాంటి గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు జనం. హౌ డు యూ ఫీల్ దట్ అండి? హౌ డు యూ టేక్ ఇట్? అంటే మీ చెవులో కూడా పడ్డాయా ఇలాంటి? అంటే అవన్నీ కామన్ అండి. సో ఇప్పుడు సక్సెస్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే మీరు మధ్యలో ఫెయిల్ కూడా అయ్యారు కదా 2-3 సినిమాలు. అయినప్పుడు కూడా ఎలా చూస్తారనేది నాకు తెలుసు. సో నేను అందుకే నాకు వేరియేషన్ లేదు. సో నా పని నేను కరెక్ట్గా చేస్తున్నానా, నేను అనుకున్న సినిమాకి మా టీంతో మేము అనుకున్న రిజల్ట్ తెస్తున్నామా లేదా. సో అదే నా క్యాలిక్యులేషన్. సో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ మెచ్చుకుంటారు, ఆడియన్స్ మెచ్చుకుంటారు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాట్లాడతారు. అవన్నీ వింటూ వెళ్ళడమే. ఓకే. బట్ మోస్ట్ అంటే ఇన్వాల్వ్ అయ్యి కమిటెడ్గా టోటల్ ఫోకస్డ్గా ఉండే ప్రొడ్యూసర్గా మీకు పేరుంది. అంటే నో అదర్ ప్రొడ్యూసర్ హ్యాడ్ దట్ నేమ్. నేను చెప్పేది అది. సో అది 100% మీ చెవిన పడుంటుంది, మీతో కూడా చాలామంది అనుంటారు. సో దట్ కాంప్లిమెంట్స్ హౌ డు యూ టేక్ ఇట్? అంటే అది చాలా ప్రెషర్ కదా మీ మీద. అంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలన్న ఒక ప్రెషర్ ఉంటుంది నెత్తి మీద. అంటే నేను అదేనండి, ఇప్పుడు అది తీసుకోను. ఐ థింక్ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ అది. ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన నా లైఫ్ సినిమా ఫీల్డ్లోకి రావడం, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అవ్వడం, ప్రొడ్యూసర్గా స్టార్ట్ అవ్వడం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవ్వడం. సో ఒక రామానాయుడు గారితో పోల్చడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ 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 మూమెంట్. అది నాకు అది విన్నప్పుడల్లా ఒక వైబ్రేషన్ ఉంటుంది. 20 years బ్యాక్ నేనేంటి, ఆఫ్టర్ 20 years అంత పెద్ద మనిషితో కంపారిజన్ చేస్తుంటే డెఫినెట్గా వైబ్రేషన్ ఉంటుంది. పోతే సేమ్ టైం అది తీసుకుంటే ఎక్కడ చెడిపోతానని కూడా భయం ఉంటుంది. సో అందుకే నేను తీసుకోను. ఓకే. సో జనరల్గా ఒక వ్యక్తి ఒక దాంట్లో సక్సెస్ కావాలన్నా, అది మెయింటైన్ చేసి దాన్ని సస్టైన్ చేయాలన్నా, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆ మనిషికి ఒక పిచ్చి ఉండాలంటారు. మీకు ఆ పిచ్చి చాలా ఉందని నేను విన్నాను. అంటే అసలు మీకు సినిమా పిచ్చితోనే మీరు డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళటం, ఆ సినిమా పిచ్చితోనే ప్రొడక్షన్లోకి వెళ్ళటం, అంటే అది అసలు ఆగట్లేదు. ఇట్స్ లైక్ ఆ పిచ్చి ప్యాషన్లోకి వెళ్ళిపోయి ఇంకా పరాకాష్ఠకు చేరుకుందని. దట్స్ వాట్ ఐ రీడ్ ఫ్రమ్ యూ. అంటే సినిమా అంటే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు పిచ్చితో రాలేదండి, ఒక బిజినెస్ కోసం వచ్చాను అంతే. ముందైతే ఇనిషియల్గా మీరు బిజినెస్తో వచ్చాను. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇంత డబ్బులు పెట్టి ఎవరో తీసిన సినిమా కొంటున్నాము, వెళ్ళి మానీ షో 100 రూపాయలు పెట్టి ఆడియన్ లాగే మనం సినిమా చూస్తున్నాము. వాట్ ఈస్ దిస్? సో ఒక సినిమా థియేటర్లో మనం చూసినప్పుడు ఈ సినిమా ఆడిద్ది ఆడదని మానీ షోలో నేను చెప్పేయగలుగుతున్నాను. సో మీకు అప్పుడే అసెస్మెంట్ ఉండేది. సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అయింది. అప్పుడు ఎంత అండి మీ ఏజ్? వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ ఈజ్ మై ఏజ్ ఇస్ 26. ఓకే. అప్పట్లోనే మీకు యూ హ్యాడ్ దిస్ అసెస్మెంట్ అబిలిటీస్. 26-27 years నా ఏజ్. చెప్పగలుగుతున్నాను. వై నాట్? ఒక సినిమా మనం 3 crores 4 crores పెట్టి అప్పుడు నైజాంకు కొంటున్నామంటే ఈ 3-4 crores పెట్టి ఒక సినిమా తీస్తే మొత్తం మనమే రిలీజ్ చేయొచ్చు కదా. సో అప్పుడు ప్రీవియస్ ప్రొడ్యూసర్స్ని ఒక రామానాయుడు గారు ఎలా చేస్తున్నారు,
అప్పుడు అరవింద్ గారు చిన్న సినిమాలు తీసినప్పుడు అశ్విని దత్ గారు, అరవింద్ గారు ఒక పెళ్లి సందడి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంతలో తీసారట, ఇంత వచ్చింది. సో ఇవన్నీ చూసి అప్పుడు స్టార్ట్ అయ్యి ఓకే. ప్రొడ్యూస్ చెయ్యాలి అని. సో ప్రొడ్యూసర్గా టర్న్ అయిన తర్వాత ఫస్ట్ ఫిలింలోనే చాలా నేర్చుకున్నాను. సో అది క్రెడిట్ గోడ్స్ ఓన్లీ మై డైరెక్టర్ వివి వినాయక్. అంటే తనకు 3వ సినిమా, నాకు ఫస్ట్ ఫిలిం. బట్ అప్పటికి అన్న అని నన్ను ప్రేమగా ఒక బ్రదర్గా చూసేవాడు. అంటే అప్పటికే నాకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఈజ్ అ గుడ్ నేమ్. సో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా ఒక నన్ను చూస్తే మేబీ ఏదో చాలా పాజిటివ్ వైబ్రేషన్ అది. సో తన స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను ఇన్వాల్వ్ చేశాడు. సో నాకు అది ఇంకా పట్టు దొరికింది. ఓహో, ఫస్ట్ టైం నేను దిల్ సినిమానే స్క్రిప్ట్ అంటే ఇలా రాయాలి. అప్పటి వరకు సినిమా మీద జడ్జిమెంట్ ఉంది నాకు ఓకే. డిస్ట్రిబ్యూటర్గా థియేటర్లో చూసినప్పుడు. ఇది సినిమా మీద ఒక స్క్రిప్ట్ మీద ఏం బాగుంది ఏం బాగలేదు చెప్పగలిగాను. ఓకే, అంటే రైటర్స్తో కూర్చొని మీరు అంటే డైరెక్టర్, రైటర్స్తో, అసోసియేట్ డైరెక్టర్స్ అందరితో కూర్చుని చెప్పగలిగాను. ఇక్కడ ఏదో డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని. సో ఒక ఫైనల్గా ఒకరోజు మా అసోసియేట్ వాసు వర్మ, సుకుమార్ వీళ్ళందరూ అప్పుడు పనిచేశారు ఆ సినిమాకి. కరెక్ట్ అలా ఫైల్ పట్టుకొని వస్తుంటే వినయ్ వచ్చాడు. ఏంటి అన్నాడు. ఆర్డర్ రాశాము. అదే ఆర్డర్ నా టేబుల్ మీద ఉంది. అంటే రాజుగారు ఒక ఆర్డర్ రాయించారు. డౌన్ అని వెళ్ళి తర్వాత నాతో చిన్న తను అంటే రాజుగారు ఏంది ఆర్డర్ రాయించడం అనేది అనుకున్నాను. న్యాచురల్గా ఒక డైరెక్టర్కి అది వస్తుంది. బట్ తన్ని మెల్లిగా మళ్ళీ మేమందరం కూర్చొని మేమందరం అనుకున్నాము ఇక్కడేదో అనిపిస్తుంది, అప్ టు యూ యాజ్ అ డైరెక్టర్గా నీ కాల్ ఏంటి అని అప్పుడు జస్ట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాం. సో నన్ను అంత ఇన్వాల్వ్ చేశాడు. అలాగే మ్యూజిక్ దగ్గర కూడా నాకు దిల్ సినిమాకు వినయ్ తను ఠాగూర్లో బిజీగా ఉండడం వల్ల మ్యూజిక్ అంతా నాతోనే ఫాలో చేయించాడు. ఆ ట్యూన్ ఏందన్నా, ఈ ట్యూన్ ఏంది, నువ్వు వెళ్ళు ఆర్పితో కూర్చొని. మ్యూజిక్ దగ్గర అలా ఇన్వాల్వ్మెంట్ దొరికింది. అలాగే షూటింగ్కి తన ఠాగూర్ షూటింగ్లో ఉండే అబ్రాడ్ షూటింగ్ ఉంటే దుబాయ్కి తను రాకుండా డ్యాన్స్ మాస్టర్లకు చెప్పి నాకే అప్పు చెప్పాడు. ఎవ్రీవేర్ నాకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు వినయ్. ఒక స్క్రిప్ట్ దగ్గర, మ్యూజిక్ దగ్గర అక్కడ వచ్చిన ఆ గ్రిప్ నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత నేను కొత్త డైరెక్టర్లతో చేసినప్పుడు ఆర్య, భద్ర, బొమ్మరిలు, మున్నా, కొత్త బంగారు లోకం, అలా ఎవ్రీ1 అందరు కొత్త డైరెక్టర్ల. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఆ సినిమాలు చూసి జడ్జిమెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమాకు స్క్రిప్ట్లో మ్యూజిక్లో నేర్చుకునే ఎక్స్పీరియన్స్ అలా నాకు పనికిస్తూ వచ్చింది. అన్ని సినిమాల మీద ఆ ప్రభావం పడడం వల్ల, కొత్త డైరెక్టర్లు అవడం వల్ల మేము ఒక టీం, నేను గొప్ప వాళ్ళు గొప్ప అనేది కాకుండా ఒక టీమ్గా పనిచేసాం. సో అలా ఒక 6-7 ఫిలిమ్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవ్వడం, అందరు కొత్త డైరెక్టర్ని లాంచ్ చేయడం, ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. కానీ రాజుగారు ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో. ఆల్మోస్ట్ అనుకోండి, హైదరాబాద్కి వచ్చింది జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్, అంటే ఎనీ డిడ్ యూ డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు. డ్రీమ్ అంటున్నారు మీరు, థాట్ కూడా లేదు. మా ట్రావెల్ ఇక్కడ వరకు వస్తుందని నాకు నా ఊహలో కూడా లేదు. సో ఏది వచ్చినా ఇదే భగవంతుడు ఇచ్చిండే, ఇది అసలు ఇంపాసిబుల్. ఎవరికో కోటిలో ఒక మనిషి కానీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మట్టుకు అవకాశం వచ్చింది. ఒక 02 కరెక్ట్ 1997 December 25th మై సక్సెస్ఫుల్ ఫిలిం పెళ్లి పంది రిలీజ్ అయింది. సో ఈ December 25th ఇస్ 20 years. ఈ 20 సంవత్సరాలు ఒక 0 నుంచి ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. అయితే అంతకుముందు మీరు తిన్న ధక్కా ముక్కల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. 1 yearలో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆ 3 సినిమాలు పోయాయి. 3 సినిమాలకు దాదాపు ₹1 కోటి కంటే ఎక్కువగా, ఆల్మోస్ట్ 1 crore యూ లాస్ట్. అప్పుడు ఏమన్నా మీరు పెద్ద స్థితిమంతులు కూడా కాదు, పెట్టిన డబ్బు రావటం కాకుండా పోయాయి ఇంకా ఎక్కువగా. సో యూ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు లోన్స్, అప్పుల్లోకి వెళ్ళిపోయారు.
సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది, కంటిన్యూ అవుదాం అనుకున్నారా, అంటే వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే, సో ఏదో మళ్ళీ అప్పు కట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అప్పుడే అప్పు నుంచి వస్తున్న ప్రెషర్స్, హారిబుల్ స్టేజ్ అది. ఇటు మా రన్నింగ్ బిజినెస్ని హోల్డ్ చేయాలి, అప్పులు కట్టాలి. ఆ రెండిట్ల మధ్యలో ఆ స్ట్రగుల్ ఒక 1 year అయితే ఇట్స్ హారిబుల్.